ముఖ్యాంశాలు. ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవం. ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. అంబేద్కర్కు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన నివాళులు. తక్షణం ఆదాని, జగన్లను అరెస్ట్ చేయాలి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్. సాయం చేసేవారు ఉన్నారనే ధైర్యం నింపాలి. పేదలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం వర్ధిల్లుతోందని, ఆయన స్ఫూర్తితో అందరూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. 75వ రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం స్థానిక మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద కోరుకొండ చిరంజీవి అధ్యక్షతన తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అందరితోనూ రాజ్యాంగ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడిగా కీర్తింపబడ్డారని, ఆయన సాధనకు కృషి చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ సమానంగా అనుభవించేందుకు అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఎంతో ముందు చూపుతో దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు కూడా మేలు జరిగేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని, అటువంటి మహనీయుల ఆశయాలను అందిపుచ్చుకొని ముందుకు సాగడమే ఘనమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే భారత్తో పాటు చాలా దేశాలకు ప్రామాణికంగా ఉండడం అందరికీ గర్వకారణమని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్న బహుజనులు, దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పది. అనేక దేశాలకి ఇది దిక్సూచి. ఈ రాజ్యాంగం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అలాంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం అమలైన రోజున స్మరించుకోవడం మన వంతు బాధ్యత. ఆయన ఏదైతే అవకాశం ఇచ్చారో రాజ్యాంగంలో 1949లో, ఆ స్ఫూర్తితోటే ఈ రోజున భారతదేశంలో వివిధ వర్గాలు, కులాలు, మతాలు అందరూ కూడా ఐక్యతగా ఉండగలుగుతున్నారంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన గొప్పటి అవకాశం. ఇదే రాజ్యాంగం బలంగా ఉంది కాబట్టి 7 దశాబ్దాలు అయినా కూడా ఈ రోజు కూడా భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోగలుగుతా ఉన్నాం. కానీ కొన్ని దుష్ట శక్తుల వలన ఈరోజు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి. 1949లోనే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య రక్షణకి ఏ విధంగా మనం అందరం కూడా కృషి చేయాలన్నది పొందపరచడం జరిగింది. అలాంటి రాజ్యాంగాన్ని మన అందరం కూడా కాపాడుకున్నట్లయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం కూడా అవుతాం. తప్పకుండా ఆయన్ని స్మరించుకోవాలి. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా అడుగులకు ముందు వేయాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ, రాజమండ్రి సిటీలో మరి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ పెద్దలందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం, దాంట్లో నేను భాగ్యస్వాములు అవ్వడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆయనకి నివాళులు అర్పించడం ఒక గౌరవం కింద కూడా భావిస్తూ ఉన్నాను. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓఎన్జీసీ ర్యాలీ నిర్వహించారు. ఓఎన్జీసీ అఫిషియేటెడ్ ఎస్టేట్ మేనేజర్ జయంత్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. రాజమండ్రిలోని గెయిల్ ఆఫీస్ నుండి ఓఎన్జీసీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని చాటి చెబుతూ ఓఎన్జీసీ ఉద్యోగులు ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించారు. భారత రాజ్యాంగం మహోన్నతమైనది, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అందరూ పాటిద్దామంటూ నినాదాలు చేశారు.
భారత రాజ్యాంగం గొప్పతనం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ఆశయాలు ప్రజలకు చాటి చెప్పేందుకు ఈ ర్యాలీ నిర్వహించారు. Today we have gathered to celebrate the momentous occasion of our nation's history, that is Constitution Day, which is also known as Samvidhan Divas. On this occasion, we commemorate the adoption of the Constitution by the Constituent Assembly in 1949. This document came into effect on January 26, 1950, which laid the foundation for the world's largest democracy. The adoption of our Constitution marked the culmination of our years' struggle, debate and dedication by the members of the Constitution Assembly. Dr. B.R. Ambedkar, the principal architect of our Constitution, ensured that it enshrined the values of justice, liberty, equality and fraternity. I request all to join today's walkathon and other celebrations are also there at Godavari 1. Thank you so much. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి దినం, ఈరోజు ఆమోదించినటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సందర్భంగా అందరం కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించి వారి రాజ్యాంగాన్ని రచించిన దినంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలని అధికారికంగాను ఇటు పార్టీ పరంగా కూడా చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంవిధాన్ దివస్గా కూడా ప్రకటించారు. నేటి నుండి నెల రోజుల పాటు వచ్చే 26 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టాలని మాకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పెట్టి పూలమాలలు వేసి వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అందరూ కూడా రాజ్యాంగం కొనాలి, అందరూ కూడా ప్రతులు అందరి దగ్గర ఉండాలని పార్టీ పిలిపించింది. ఇప్పుడే ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమం పూర్తి చేసుకుని ఇక్కడ పెద్దలు, కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ పిల్లలంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లోని ఆయన ఏవైతే రచించిన రాజ్యాంగం ఉందో దానికి అనుకూలంగా ఉండబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండగలుగుతున్నారంటే ఆయన నాడు రచించిన ఆ యొక్క రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అందరూ కూడా ముందుకెళ్తే మరింత ఈ దేశానికి ప్రజలకి మంచి జరుగుతుందని ఆశిస్తూ ఆ విధంగా ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తీసి సెలవు తీసుకుంటాం. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ నగర శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు. ఈ రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భారత రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం, జై భీమ్. సాధిస్తా అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తా అంబేద్కర్ గారి ఆశయాలను. సూర్యప్రకాశ్ రావు గారు, తర్వాత మన షర్మిల రెడ్డి గారు. మన హ్యాపీ బర్త్డే రాజ్యాంగం,
హ్యాపీ బర్త్డే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భారత రాజ్యాంగం. ఇప్పుడు కేక్ కట్ చేయాల్సిందిగా మన దాసంగ గారు, ఆయన చైర్మన్ మన ప్రాణానికి. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం. అందరికీ జైబీలు. ఇవాళ రాజ్యాంగం సమర్పించిన రోజు 75 సంవత్సరాలు అవడమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ ఫ్రంట్ కూడా అంబేద్కర్ బొమ్మ పట్టుకుని ఈయన రాజ్యాంగం వల్ల మనం అందరం స్ఫూర్తి చెందాం అని చెప్పి అమెరికాలో చెప్పడం జరిగింది. మనం కూడా బాగా ఆరాధించినట్టు దైవ అరుమన ఉంటే అంబేద్కర్ అని చెప్పి మనం చేస్తున్నాం. అంబేద్కర్ అందరి వాడు, ఒక మతానికి కులానికి సంబంధించినట్టు వ్యక్తి కాదని చెప్పి మీరందరూ ధ్యానిస్తూ ఆయన్ని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అందరికీ జైభీములు తెలియజేసుకుంటూ, ఇవాళ సువిశాలమైన భారతదేశంలో ఒక గొప్ప పండుగ జరుగుతుందంటే కుల మతాలకి వర్గాలకి సంబంధం లేని పండుగ ఏదైనా ఉందంటే అది రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజే నిజమైన పండుగ. 75 సంవత్సరాల కిందట బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి బహుశా ప్రపంచంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ జాతులు ఉన్నటువంటి దేశం బహుశా ఎక్కడా ఉండదు, అది ఒక్క భారతదేశమే. అటువంటి భారతదేశాన్ని ఆయన 75 సంవత్సరాల ముందు బాగా దూరదృష్టితో ఆలోచించి ఆయన రచించిన రాజ్యాంగం ఇవాళ భారతదేశం ఇంత శక్తివంతంగా ఉందంటే ఆయన రాజ్యాంగంలో ఆ రోజు భగవంతుడు నిజంగా దైవాంశ సంభూతుడు. ఆయన ఏం చేతనంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ కమిషన్ కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు అన్ని కమిషన్లు కూడా ఆ రోజునే ఆయన ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయడం వల్లే ఇవాళ సమాజంలో తరాలు అంతరాలు లేకుండా బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చినాయి అంటే ఆయన దూరదృష్టితో చేసినటువంటి నిజమైనటువంటి ఆయన రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఈ రాజ్యాంగమే ఇవాళ భారతదేశాన్ని ఇంత సమైక్యంగా ఉంచగలుగుతుంది. లేదంటే ఎప్పుడో వచ్చి దేశం చిన్నాభిన్నం అయిపోయి మొక్కచెక్కలు అయిపోయింది. అటువంటి భారతదేశాన్ని ఆయన దూరదృష్టితో నిర్మించిన ఈ రాజ్యాంగాన్ని అంత సమర్థవంతంగా ఆయన రచించారు కాబట్టి మరి ఇవాళ మన అందరూ కూడా ఇంత సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నాం. ఆ మహానుభావుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ ప్రత్యేకించి మరి ఇవాళ రాజమండ్రి గౌరవానికి మరి కోరుకొండ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, అలాగే విజయ్ కుమార్, ఇంకా మిగతా మిత్రులు అందరి పేర్లు, వెంకటరావు గారు కానీ అందరూ ఇచ్చేతనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులు ఎవరనంటే ఆయన రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు జరిపినటువంటి కార్యక్రమాన్ని మరి ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా జరపడం మన ఊరు గౌరవానికి ఒక విధమైన గొప్పగా సంతోషంగా భావిస్తూ మరొకసారి మిత్రులందరికీ కూడా నా జైభీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రోజున ఇంత అంగరంగ వైభవంగా మనందరూ కూడా మా 75వ మరి కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం అందరూ కూడా స్మరించుకుంటూ, దేవుడు ఎక్కడుంటాడో కానీ మనందరికీ తెలియదండి, కానీ మనందరికీ నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనకి స్వతంత్రం వచ్చాక మన దేశం యొక్క దిశ మనం ఎలా పరిపాలించుకోవాలి, మనం ఎలా ఉండాలని చెప్పి ఎంతో కష్టపడి అతి పెద్ద రాజ్యాంగాన్ని మనకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. మరి సుమారు 2 సంవత్సరాలు మరి 11 నెలల మరి 18 రోజులు మరి శ్రమ తీసుకుని మరి ఈ రోజున మన ఆమోదించారు. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ యొక్క ఆమోదించారు. మనందరికీ తెలుసు మన దేశంలో విభిన్నమైన కల్చర్స్ ఉన్నాయి, విభిన్నమైన రిలీజియన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏకత్వంలో తీసుకొని వచ్చి మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవనివ్వండి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అవనివ్వండి, ఏదన్నా మనం ఇంత ఆనందంగా ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే అది ఖచ్చితంగా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవ. ఖచ్చితంగా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని, మనందరూ ఐకమత్యంగా ఉండాలని సో ఇంత మంచి కార్యక్రమం మరి ఏర్పాటు చేసి నిజంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ విగ్రహం అయితే చాలా కళగా ఉంటుంది. అంబేద్కర్ గారు వచ్చి నుంచుని వెళ్ళి ఇలాగా చాలా అందంగా మెయింటైన్ చేస్తే నాకు మరి కమిటీ సభ్యులందరికీ మరి చిరంజీవి గారు అదేవిధంగా రాజ్ కుమార్ గారు ఇంకా ఇతర పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాన్ని. ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు.
ఈ పండుగని ఇక్కడ అంత ఘనంగా నిర్వహిస్తున్న చిరంజీవి గారికి, రాజేంద్ర కుమార్ గారికి, విజయ్ కుమార్ గారికి, వెంకట్రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, మన రాజ్యాంగం చాలా విశిష్టమైంది, విభిన్నమైంది కూడా. పక్కనే ఉన్న పాకిస్తాన్ మనతో పాటు స్వతంత్రం వచ్చింది, ఇప్పటికీ కూడా అల్లకల్లోలంగా ఉంది. దానికి కారణం ఆ రాజ్యాంగంలో లోపమే. మన రాజ్యాంగం గొప్పది, విశిష్టమైంది, మనల్ని అందరినీ కూడా చక్కగా కలిపి ఉంచుతుంది. పేదలు, ధనికులు, కులాలు, మతాలకి అందరినీ కూడా సమదృష్టితో చూసే రాజ్యాంగం మన రాజ్యాంగం. ఇంత మంచి రాజ్యాంగాన్ని రచించిన నిపుణులు, దాని కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారికి ముందుగా నివాళులు అర్పిస్తూ, మనందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పాలకులు కూడా రాజ్యాంగం ఏదైతే హక్కులను ఇచ్చిందో వాటిని కాల రాయకుండా పాలకులు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు, ఒకరి సొంతమో కాదు. మనం అధికారంలో ఉన్నామని చెప్పి ప్రాథమిక హక్కుల్ని కాల రాస్తే మళ్ళీ ప్రజలు కూడా తిరిగి బుద్ధి చెప్తారు. ఎప్పుడు కూడా పాలకులు గతాన్ని వెతుక్కుంటూ పరనింద చేస్తూ పరిపాలన సాగించకూడదు. మనకి అధికారం ఇచ్చారు, మనం ఎంత మంచి సుపరిపాలన అందించాలనే భావం ఉండాలి, ఆ విధంగా పనిచేయాలి. ఈ విషయాన్ని పాలకులు గుర్తిస్తారని చెప్పి భావిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రాజ్యాంగ ఆమోదించిన రోజు కాబట్టి శుభాకాంక్షలు అందజేస్తూ జై భీమ్. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు యువజన కాంగ్రెస్ జిల్లా విభాగాల సమావేశం ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావులు విచ్చేశారు. యువజన కాంగ్రెస్తో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ, దేశాన్ని నరేంద్ర మోడీ అదానీకి తాకట్టు పెడుతున్నారని, ఆయన్ను అరెస్ట్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంటు వేదికగా ఇటు ప్రజల్లోనూ నిరంతర ఉద్యమ బాట పడతామని వెల్లడించారు. దేశంలో గుజరాత్ మోడల్ అని చెప్పినా అక్కడ డ్రగ్స్కి మోడల్గా మారిందని చాలా కాలంగా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయని ఆరోపించారు. తక్షణం అదానీపై విదేశాల్లో కేసులు ఉన్నందున ఇక్కడ కూడా ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి రాజమండ్రి పేపర్ మిల్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, బిల్డర్ బాబీ నేతృత్వంలో తీన్మార్తో ర్యాలీ జరిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నేతలు నింపారు. అనంతరం రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ, జిల్లా కాంగ్రెస్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు పట్నాల శ్రీనివాస్, పలువురు పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో కష్ట నష్టాలు కూర్చి అతను స్థామతికి మించి ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికుందంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికుంది. అనేక ట్రబుల్స్ ఉన్నప్పటికీ కూడా అనేక ఆటంకాలు కలిగినా కూడా ఎప్పుడు కూడా నేను జిల్లా ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి చూస్తున్నాడు. ఎప్పుడు కూడా బాగా నువ్వు 10 మంది తీసుకురా అంటే 10 మంది, 20 మంది తీసుకురా అంటే 20 మంది యూత్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి ప్రతి కార్యక్రమంలో నా సక్సెస్కి అతను తోడ్పడయ్యాడు. అతనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి స్టేట్ కమిటీ వారిని అంటే అధ్యక్షుడు మన రామారావు గారిని కానీ లేకపోతే ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి గారిని కానీ మా జిల్లా కాంగ్రెస్ మరి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయన్ని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్గా కంటిన్యూ చేయాలని చెప్పి వేదిక మీద మేము ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విద్య, వైద్యం, ఇతర అవసరంలో ఉన్న వారికి సాయం చేసేందుకు నగర ప్రముఖులు, దాతలు ముందుకు రావాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.
వైద్యం కోసం క్రీడాకారులకు, విద్యార్థులకు, చదువు నిమిత్తం తదితరులకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. చదువుకునే విద్యార్థులు, వైద్యం అవసరమయ్యేవారు, కుటుంబ పెద్దను కోల్పోయి సాయం కోసం ఎదురు చూసేవారు ఎంతోమంది ఉన్నారని, వారందరి అవసరం పూర్తిగా తీర్చడం సాధ్యం కాకపోవచ్చు, కానీ అడిగితే పెద్ద మనసుతో సాయం చేసేవారు సమాజంలో ఉన్నారనే ధైర్యం వారిలో నింపాల్సి ఉందన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం అందరికీ సహాయం చేయలేదని, సమాజ సేవలో దాతలు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. గతంలో తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెలకో 2 నెలలకో ఒక కార్యక్రమం చేసేవాళ్ళమని, ఇప్పుడు 15 రోజులకు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. అవసరమైన వారికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఎవరికి సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 5 నెలల్లో తాము 30 లక్షల రూపాయలకు పైగా సీఎం సహాయ నిధి నుంచి అందేలా చేయగలిగామని గర్వంగా చెప్పగలుగుతున్నామని అన్నారు. జైన్ సేవా సమితి వారు కూడా అడగ్గానే సాయం చేయడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. వారితో పాటు నగర ప్రముఖులు, దాతలు సాయం చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని సమస్యల రీత్యా వారికున్న ఆర్థిక సమస్యల రీత్యా మాకు సంప్రదించిన తర్వాత వారికి మా ట్రస్ట్ తరపున మా పరిధిలో వాళ్ళకి సహాయం అందించడం జరుగుతూ ఉంది. కొంతమంది వైద్యపరంగా ఉన్నారు, కొంతమంది విద్యాపరంగా ఉన్నారు, కొంతమంది ఇంటిలో పెద్ద దిక్కును కోల్పోవడం వల్ల కేవలం ఈ సాయం వారి సమస్య పరిష్కరిస్తుందని మాత్రం నేను అనుకోను. కానీ ఈ సాయం చేయడం వల్ల వాళ్ళకంటూ ఒక ధైర్యం, అవును మనం కానీ చదవగలిగితే, మనం కానీ ఎవరైనా ఆశ్రయించగలిగితే సాయం చేసేవారు కూడా సమాజంలో ఉన్నారనే ఒక ధైర్యం వాళ్ళకి నింపాలనే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. మీరు గతంలో పోల్చినట్లయితే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నెలకో 2 నెలలకో కార్యక్రమాలు చేసేవారు, కానీ ఇప్పుడు ప్రతి 15 రోజులకు కూడా చేస్తూనే ఉన్నాం. దేవుడి దయాన ఈ యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని, ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రభుత్వమే అన్నీ చెయ్యలేదు. ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వాలు అందరినీ ఆదుకోలేని తరుణంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ అందని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపేణా సాయం చేసే అవకాశం దక్కుతూ ఉంది. నేను గర్వంగా చెప్తా ఉన్నాను, గత 5 సంవత్సరాలు రాజమహేంద్రవరంలో కానీ పరిసర నియోజకవర్గాల్లో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్క చెక్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు మేము ఇప్పటికే 30 లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చాం. కొన్ని ఇంకా ఎలక్షన్ కోడ్ వలన 12వ తారీఖు తర్వాత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎలా చేయగలుగుతున్నామంటే మనం చెయ్యాలన్న సంకల్పం ఒకటి, ఈ విధంగా చెయ్యాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను మరలా ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అనేక సందర్భాల్లో జైన్ సమితి వారు మాతోటి సౌజన్యంతో అనేక మంచి కార్యక్రమాలు కొంతమందిని ఆదుకుంటా ఉన్నారు. ఇంకా నగరంలోని ప్రముఖులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు. మీరు కూడా మీ వంతు సాయం చేసినట్లయితే మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, అందరూ కూడా ధైర్యంతో జీవించే రాజమహేంద్రవరం సాధించగలుగుతామని వారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. కార్తీక మాస ఏకాదశి సందర్భంగా గుండువారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి గుడి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈరోజు అనగా కార్తీక మాస ఏకాదశి సందర్భంగా స్థానిక గుండువారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి 1900 సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయ విశిష్టతను, స్వామివారికి అత్యంత ప్రాముఖ్యత, సామూహిక సత్యదేవుని వ్రతములు కమిటీ ద్వారా 75 జంటలకు ఉచితంగా నిర్వహించారు.
అనంతరం భోజన సదుపాయాలతో 51 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. దర్శనాత్మక గుడి ఎక్కువగా ఆర్యాపురం చెప్తారు, కానీ ఈ యొక్క శ్రీదేవి భూదేవి సైతంగా మనం అందరూ కూడా 10 మందికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కనుక అందరూ ఆయన క్షేత్రం గురించి కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఈ శాంతి నివేకంటే శ్రీ సంపూర్ణమై గోవిందా గోవిందా. కళాక్షతుడు కింద దేవుడి మీద వేసి 2 గింజలు నీ మీద వేసుకుని 2 ఆడవారి మీద వేయండి, మన సుఖంగా ఉంటుంది చెప్పడం అన్నమాట. అట్లా అది చక్కగా వేయండి. ఇప్పుడు వెళ్ళి జాగ్రత్తగా వెనకాల నుంచి వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళి కాయలు కొట్టేసి తీసుకురండి, నెమ్మదిగా నైవేద్యం పెట్టుకోవాలి. మనం నెమ్మదిగా వెళ్ళండి, వెనకాల నుంచి వెళ్ళండి. గోవిందనామస్మరణ ఎంత గట్టిగా చేస్తే అంత మంచి. గోవిందా 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 సత్యదేవ గోవిందా. జనం లేకపోతే మమ్మల్ని చేతులు పెట్టేది అంటే ఇప్పుడు అన్ని అనుభవం అన్ని కలుగుతుంది. ఆ తర్వాత చెవులు పెట్టుకోండి. సత్యనారాయణ యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే ఇచ్చామా ఇలా భాషణ కార్యక్రమం కూడా చేసుకోవాలి. అంటే ఎలాగైతే స్వామివారు ఆహ్వానించారు అక్కడ వరకే చేస్తాం. ఇక్కడ మాకు అదృష్టం కల్పించే స్వామి అసలు మొట్టమొదటి నేను వర్షక్రమంలో రావడం జరుగుతుంది. అక్షతలు వేయం చేస్తాను. ఆ తర్వాత ఈ సామాను సిద్ధం చేస్తాను. భక్తుల విజ్ఞప్తి, మనం ఇది రాజమండ్రి గుండువారి వీధిలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రమాసీత సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఇది. సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం ఇది. అయితే ఈ యొక్క ఆలయం ప్రారంభమవడం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. 19వ శతాబ్దంలో శ్రీ వింజమూరి సీతమ్మ గారి యొక్క వంశీయులు వారి యొక్క కళలు కనపడి శ్రీదేవి భూదేవి సహితంగా ఈ క్షేత్రంలో నేను స్వయంభూగా పిలుస్తాను అని చేత నాకు పూజలు చేయండి అని చెప్పి వారికి చెప్పడం. ఆ తర్వాత వారి వంశీయులందరూ కూడా ఆ స్వామివారిని శ్రీదేవి భూదేవి సహితంగా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత స్థాపించి వారే చాలా కాలం స్వయంగా పూజలు నిర్వహించేవారు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆ యొక్క 1985వ సంవత్సరంలో చక్కగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ గుడిని కొంచెం విస్తరించి పూర్వం
అంటే కొంత ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కళ్యాణ మండపంగా దీన్ని తీర్చిదిద్దడం, ఈ కళ్యాణ మండపంలో అనేకమైనటువంటి శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలన్నీ కూడా వేడుకల ద్వారా నిర్వహించడం, సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణాలు, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహించడం, ఇలాంటివన్నీ కూడా చేసేవారు వారు. అలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొంతకాలానికి ఇది కొద్దిగా శిథిలం అవడం చేత కళ్యాణ మండపం మళ్ళీ 2020లో కొంతమంది మహాభక్తులందరూ కూడా దీనికి సహకారం చేశారు. మా వెనకాల ఉన్నారు వారందరూ కూడా. వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే నూతన కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చక్కగా కళ్యాణ మండపాన్ని ఆనందంగా చక్కగా మళ్ళీ తీర్చిదిద్దడం అయింది. ఇక్కడ సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడమైంది. అలాగే మరికొంతమంది భక్తుల చేత ఆలయంలో లోపల ఉన్నటువంటి స్వామివారికి గ్రానైట్ వేయించడం కానివ్వండి, అలాగే చక్కగా గర్భాలయానికి అవసరమైనటువంటి తలుపులు నిర్మించడం కానివ్వండి, అలాగే ఆలయ శిఖరానికి పెయింట్లు వేయించడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే 2020 నుంచి కూడా దీనికి ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు, సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి. గుండె గుండెకు గోవిందుడు, గుడిసె గుడిసెకు గోవిందుడు అనే నినాదంతో స్థానిక 48వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అజ్రపు రమేష్ బాబు ఆధ్వర్యంలో సుమారు 100 మంది జంటలతో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎక్స్ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ నాయకులు వైకే శ్రీనివాస్, అజ్రపు రమేష్ బాబు మిత్ర బృందం, నూకల అచ్చిరాజు, ఉర్రింకి దుర్గా, మామిడిశెట్టి నాగార్జున, రాజు, సాయి, శ్యామ్, జగదీష్, దినేష్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయని, ఈ కళ్యాణాన్ని నిర్మిస్తున్న అజ్రపు రమేష్ బాబుని అభినందించారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని, గోవిందుడు అందరి వారని, అజ్రపు రమేష్ చేస్తున్న ఏ కార్యక్రమమైనా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఆచార్య శ్రీ చిన్నజీఆర్ స్వామివారి మంగళ శాసనములతో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో 108 ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీమాన్ అజ్రపు రమేష్ బాబు స్వగృహం బర్మా కాలనీ 48వ వార్డు నందు సోమవారం సాయంత్రం రంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిగింది. సేవా తరంగిణి అధ్యక్షులు శ్రీ విజయ్ స్వామి, కార్యదర్శి శివస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మం జగద్గురు స్థానములలో నిలవాలని, గో సంరక్షణ జరగాలని, సమాజంలో సమరసత నెలకొల్పబడిన లోక కళ్యాణము జరగాలని, వివిధ ప్రాంతాల్లో 108 శ్రీనివాస కళ్యాణములు జరపాలని సేవా తరంగిణి సంకల్పించిందన్నారు. సేవా తరంగిణి సభ్యులు అలికాని శంకర్రావు, బూటి నాగమణి, ఇలాపండ అన్నపూర్ణ, అలికాని సావిత్రి, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కనుక లోపలికి మనం ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని మనం ఒక శక్తిని లోపలికి పుచ్చుకున్నాం. ఆ పుచ్చుకున్నటువంటి భగవంతుని యొక్క శక్తి చేతనే మనం ఏ పనైనా చేయగలగాలి. మానవుని యొక్క శక్తి పరిమితమైనది కనుక ఈ అపరిమితమైనటువంటి వైదిక కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి మనకి కావాలని మనం ఆయా శరీర భాగాలను తాకుతూ భగవంతుని యొక్క నామాన్ని మనం చేస్తూ ఉంటాం. నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఉంగరపు వేలు తీసుకుని కుడి కన్ను మీద, చిటికెన వేలు పక్కన వేలు, ఉంగరపు వేలు. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మాధవాయ నమః. చూపుడు వేలు తీసుకోండి కుడి ముక్కు పైన. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. వైపు ఓం మధుసూదనాయ నమః. ఓం మధుసూదనాయ నమః. 5 వేలు ఇట్లా తీసుకుని ఈ కళ్యాణానికి సంకల్పించుకున్నాం. అందరం సంకల్ప ముద్రలో ఉన్నారు, అట్లాగే ఉండండి. సంకల్పం చేద్దాం. శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే దక్షిణాయనే కార్తీక శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణ మహోత్సవాం కరిష్యః కర్తవ్యమానః శ్రీమదః శ్రీమాన్ గోత్రోద్భవస్య సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాది
సర్వవ్యాధి నివారణ సిద్ధ్యర్థం గృహ గ్రహ నక్షత్ర జాతక సమస్త దోషాని పరిహారార్థం ఆచార్య కటాక్ష పూర్వక శ్రీ భూ సమేత శ్రీనివాస స్వామి సంపూర్ణ అనుగ్రహ కరిష్యే తదంగత్వేన సకల స్తుత్యర్థం పుణ్యాహవచనం కరిష్యే. పనుల్లో ఉండేటువంటి మనం ఈనాడు ఇక్కడ శ్రీనివాసుని యొక్క కళ్యాణం, అదే విధంగా మరి మనందరం పరిశుభ్రం అవ్వాలి కదండి. చేశాము. ఇక మనం ఆ కార్యక్రమంలోకి మనం ముందుకు వెళుతున్నాం. ఆవాహనం సమర్పయామి పూజయామి. ఓం శ్రీమతే సూత్రవత్యా సమేత విశ్వక్సేనాయ ఆలయోపాధ్యం సమర్పయామి. స్వామి వారి యొక్క చేరదాతన మహేరనాయ చక్షశేయో భస్సతమోర్ధస్తస్యావాజయతి యజ్ఞపదయే దైవే స్వస్తిరస్వనః. స్వామికి పసుపు కుంకుమ గంధము బొట్టు పెట్టి ఆ తరువాత స్వామికి జన్యం ఓం సర్వాభీష్టవరప్రదాయ నమః. ఓం సకల వివిధ ప్రౌఢ సైన్యాధినాథాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. సపరివార సమర్పయామి. అగరబత్తులు వెలిగించి స్వామికి ధూపాన్ని, ఆ తరువాత స్వామికి దీపాన్ని చూపించండి. ఆ తరువాత నిత్యం పెట్టండి. తమలపాకు వక్క అరటిపళ్ళు పెట్టి తాంబూ. అనంతర ఒకసారి నీళ్లు చూపించండి. దేవుడు నీరాజనం సంతక శ్రేయస్సు సమస్త మంగళాని భవంతు. విశ్వక్సేన భగవానికి విజ్ఞానిపతి మహారాజుకి ఏడుకొండలవాడ వేకరవాడ శుభకర్మని అవిఘ్నమస్తు ఉత్తరే. మీరు పూజించిన అక్షతలు తీసుకుని సరస్సుగా అక్షతలు వేసుకోండి. మహనీయ గుణాభ్యే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ సింహాయ సుదర్శన భగవానికి సుదర్శనాయ విద్మహే జ్వాలాయ ధీమహి దేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి లక్ష్మి ప్రచోదయాత్. భగవాన్ వాసుదేవో సత్యో వర్ధతా భక్తిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఐశాన్యామహిర్దేశే శ్రీనివాసం అహం భజే. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ధ్యాయామి ధ్యానం సనిక్లేశ వినాశాయ గోవిందాయ నమో నమః. శ్రీనివాస పరబ్రహ్మణే నమః. సహస్రశీర్షం పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వా. పాదయోః పాద్యం సమర్పయామి. స్వామి యొక్క చేతులు కడుగుతున్నట్లుగా ఓం తచ్చమ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాధర్మానుషేభ్యః ఊర్ధ్వం ధియాతు భేషజం సన్నో అస్తు ద్విపదే సం చతుష్పదే. పుష్పాలతో అభిషేకం చేసిన తర్వాత నీటి చిలకరించాలి. ప్రోత వస్త్రం సమర్పయామి. ఒక బొట్టు పెట్టండి, ఆ కలశానికి బొట్టు పెట్టండి. శ్రీ శ్రీనివాస పరబ్రయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద. ఏవం శ్రీ భూమి నీలానాయక సత్సందానవర్తి స్వరూప స్థిత ప్రవృత్తి వేదాశేష శేషదేకనిత రూప నిత్య నిరబద్ధగత సే జ్ఞాన స్వరూప అనంత కళ్యాణ గుణగణ శేష శేషాసన గుణ ప్రముఖ భోగోపగణ భోగస్థాన సముద్రానంత ఆశ్చర్యానంత మహాభవానంత పరిమాణ భోగస్థాన రూప నీల జగత దేవ భవాలయ లీల సత్యకామ సత్య సంకల్ప పథ అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఏతర విలక్షణ అధికల్పక ఆపత్సక శ్రీమన్ గంధ గ్రహ నక్షత్ర గ్రహ అన్యాం చ హర హర దహ దహ పచ పచ క్షప శప
పాఠయ పాఠయ ఆఖ్యాత ఆఖ్యాత గృహాణ గృహాణ ఆవిశ ఆవిశ ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ దృహ్య దృహ్య చక్రేణ గదయ వజ్రేణ భస్మీకురు సహస్ర సహస్రమోక్షణ సర్వ దుస్వప్న నాశన జనాన్ భరణమద్భూతాపకర్షణ జనాన్ యజ్ఞోపవేదధారణ మహోత్సవ అస్తు యజ్ఞోపవేదం బలమస్తు బలమోపవేదం బలమం పవిత్రం ప్రజాపతే సహజం వరస్త ఆయుష్యమగ్రం బలమస్తు ఆయుష్యమగ్రం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం కమలాకర కస్తూరి వక్షసే నీలవాద్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇప్పుడు రమేష్ గారికి కోపం వస్తున్నాం, ఏమంటే మీరు వేరే పార్టీ పెడతారా? ఇక్కడ ఉండే పార్టీలు ఆ పార్టీలు కాదు. ఏ పార్టీ? బహుదా విజాయతే. ఆయనకు పుట్టికే లేదండి, అజాయమానో. ఆయనకు పుట్టికే అందరినీ పుట్టించినోడికి, కానీ బహుదా విజాయతి అనేక సార్లు పుట్టాడు. పుట్టిక లేనివాడు ఎందుకోసం పుట్టాడు? మన కోసం పుట్టాడు. చేసేటువంటి పనంతా మీకు చెప్తున్నట్లుగా మీరు చెయ్యండి. మీకు 2 కంకణాలు ఇస్తున్నారు కదా, ఆ కథ కుడి చేతికి కట్టాలి. తర్వాత భర్త భార్య యొక్క ఎడమ చేతికి కట్టాలి. ఈ కంకణాన్ని కుడి చేయి, భార్యకి ఎడమ చేయి అందరూ కూడా ధరించండి. ఇక మేము చెప్తున్నటువంటి మాటని అందరూ కూడా వినండి. కనుక ఈ లోకంలో ఉండేటువంటి మన మనలోని మనశ్శాంతి చిన్నబుచ్చుకుంటా ఉంది. కాబట్టి అవన్నీ రావాలి అని అంటే తప్పకుండా దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కానీ, మనం నమ్ముకున్న ఎలవేలుకు ఏ దైవం అయితే ఆ దైవం యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. చాలా చక్కటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి సామాన్యుడు కూడా ఆ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ ఆధ్వర్యంలో కోటగుమ్మం డౌన్లో పుష్కర్ ఘాట్ శివుని విగ్రహం వద్ద దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్తీక మాసం సోమవారం రాత్రి కోటగుమ్మం డౌన్లో పుష్కర్ ఘాట్ శివుని విగ్రహం వద్ద దీపోత్సవ కార్యక్రమం గత 12 సంవత్సరాలపై నుండి ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్న మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, రాష్ట్ర యూత్ లీడర్ షేక్ సుభానీ వలీ మరియు ఆదిరెడ్డి దివాకర్ మరియు ఆదిరెడ్డి అరుణ, సూర్యప్రకాష్ రావు, రాజా శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మాజీ ఏపీఐఐసి చైర్మన్ శ్రీగ్రాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇయ్యపు మాధవ్, జెట్టి వరుణ్, ఆంధ్రప్రదేశ్ జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ సలహాదారులు షేక్ చాన్ బాషా తదితర రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అర్షద్, వంగా ఉమా, షేక్ రాజా, బోట్ల సురేష్, వరద కిరణ్, తామిశెట్టి శివ, ప్రసాద్, జీవన్, సన్నీ, సాయి, అఖిల్, కరుణ, ఖలీల్, కిషోర్, వినయ్ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు వెలిగించారండి. ఈరోజు మహాపుణ్యదినం. ఎన్నో జన్మల పుణ్యఫలం అంటే కార్తీక సోమవారం నాడు ఒక వ్రతం ఆచరించి ఈరోజు ఉపవాస దీక్ష చేసుకుని
సాయంత్రం ఎవరైతే దీపం వెలిగిస్తామో ఆ దీపకాంతుల్లో వచ్చే ఏదైతే వెలుగుంటుందో అది ప్రపంచ శాంతిలో మరి సంకేతం అని చెప్పి మన భారతీయ శాస్త్రాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు పర్వదినాన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో మదర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్నేహితులు సుభాని, శ్రీకాంత్ అనేక మంది స్నేహితుల సారథ్యంలో ఈరోజు ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. నిజంగా ఈరోజు మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, అలాగే గత 14 సంవత్సరాలుగా ఈ సంస్థ ప్రారంభమైన ఈరోజు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పి ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా కార్తీక దీపోత్సవం సోమవారం పర్వదినాన ఇక్కడ వైభవంగా మరి ఏర్పాటు చేయడం, దీనికి మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా మాకు కూడా అవకాశం ఇవ్వడం అదృష్టంగా ఫీల్ అవుతుంది. కార్తీక మాసం సోమవారం పర్వదినాన ఈరోజు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని మనం ఏ రకంగా అయితే ఈ రూపంలో అమ్మవారిని స్వామివారిని సాక్షాత్కరించుకునే దృశ్యమే అంబేద్కర్ అందరివాడిగా కీర్తింపబడ్డారని, ఆయన సాధనకు కృషి చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ సమానంగా అనుభవించేందుకు అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఎంతో ముందు చూపుతో దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు కూడా మేలు జరిగేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని, అటువంటి మహనీయుల ఆశయాలను అందిపుచ్చుకొని ముందుకు సాగడమే ఘనమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే భారత్తో పాటు చాలా దేశాలకు ప్రామాణికంగా ఉండడం అందరికీ గర్వకారణమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల పరిరక్షణతో పాటు రాజ్యాంగం కల్పించిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి దారా యేసురత్నం, రేలంగి శ్రీదేవి, కప్పల వెలుగుకుమారి, కాశీ నవీన్ కుమార్, తురకల నిర్మల, సిద్ధగిరి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం సందీప్, సాంఘిక సంక్షేమ డివిజన్ అధికారి పివిడి ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ ఎం బాబీ జాన్, వసతి గృహాల అధికారులు, జిల్లా అధ్యక్షులు ముప్పిడి రాజు, దాసి వెంకట్రావు, అజ్రపు రమేష్, రేగుళ్ల శ్రీధర్, బేసరి చిన్ని, మొగమాటి సత్యనారాయణ, నీలాపు వెంకటేశ్వరరావు, నగర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల చినరాసు, మోతా నాగలక్ష్మి, కండవల్లి లక్ష్మి, తాళ్ళూరి విజయ్ కుమార్, ఎర్ర రామకృష్ణ, ధూపాటి మధుమూర్తి, జి సువర్ణరాజు, పోస్టల్ డిపార్ట్మెంట్, నీలాపు శ్రీనివాసరావు, ఉసురుమర్తి రామారావు, అర్ధాల కుమార్ బాబు, పాము బాబురావు, బోయినపల్లి కరుణాకర్, గొట్టిముక్కల అనంతరావు, చిట్టిబాబు, బీసీఎస్సీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు సానబోయిన రామారావు, ఎల్వి ప్రసాద్, కేకే సంజీవరావు, బి జార్జ్ ఆంటోనీ, రాచర్ల నాగేశ్వరరావు, దర్నాలకోట వెంకటేశ్వరరావు, అడబాల రామకృష్ణ, వై రంగబాబు, తగరం సురేష్, కాలేపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, లాంగ్ లివ్ భారత రాజ్యాంగం, లాంగ్ లివ్ భారత రాజ్యాంగం. అందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి అంబేద్కర్ అంటే 2 ముక్కల్లో చెప్పాలంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. ఈ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి వాడ ప్రతి దళితపేటలో పెట్టడానికి కారణం ఒకే ఒకటి, ఎక్కడ పుట్టాం, ఎందులో పుట్టాం, ఎలా ఉన్నాం, నో మ్యాటర్ వాట్, చదువుకుంటే అదిగో ఆయన అంత గొప్పడు అవుతారా అని భావితరాలకి తెలియజేయడానికి ప్రతి వీధుల్లో ప్రతి పేటల్లో అంబేద్కర్ స్టాచ్యూస్ పెడుతున్నారు. ఇది గమనించండి. అంబేద్కర్ అందరి వాడు. అంబేద్కర్ ఇస్ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అంబేద్కర్ కులం లేదు, మతం లేదు, అంబేద్కర్ అందరి వాడు.
ఈరోజు మన దేశం పేరే భారతదేశం. ఈరోజు ఈ భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని రచించిన రచయిత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు ఇంత స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే ఆ రోజు రాసిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు బట్టే ఈరోజు మనం అందరం కూడా తిరగలుగుతున్నాం. మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క హిందూ దేశంగా ఉన్నంతసేపు ఏ స్త్రీలకు కూడా హక్కు లేకుండా, ప్రతి ఒక్కరు కూడా బయటికి రాకుండా, చదువుకులో కానీ, రాజ్యాంగంలో కానీ, రాజకీయాల్లో కానీ, విద్య దేంట్లో కూడా హక్కు లేకుండా చేసిన మన ముందున్న దేశం. ఆ దేశాన్ని మార్చి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటు అనే హక్కుని కల్పించిన మహానుభావుడు ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ యొక్క మన సేవలు మనం కొనసాగాలంటే, మనం అందరము స్వేచ్ఛ జీవితం జీవించాలంటే మన భారత రాజ్యాంగాన్ని ఈ దేశం ఉన్నంతకాలం భారత రాజ్యాంగాన్ని మనం నిలుపుకోగలిగితేనే ఈ దేశం, భారతదేశం బాగుపడుతుంది. దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగం లేని దేశాలు, రాసుకున్న దేశాలు పాడైపోయాయి. ఎందువల్లంటే ఆయన మహానుభావుడు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఈ రాజ్యాంగం ఎలాగుండాలని ఆచి తూచి రాసిన మహానుభావుడు, ఆయన పిల్లల్ని కూడా పోగొట్టుకున్న మహానుభావుడు ఎవరున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. లీగల్ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా మహిళా చట్టాలన్నీ కూడా అమలయ్యే విధంగా మనం అందరం కూడా పోరాడాలని, ప్రతి ఒక్కరు కూడా కేవలం రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం మాత్రమే కాకుండా మనం అందరం కూడా ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అనుభవించడానికి, హక్కుల కోసం పోరాడాలని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ సమూహాన్ని వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవం. ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. అంబేద్కర్కు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన నివాళులు. తక్షణం ఆదాని, జగన్లను అరెస్ట్ చేయాలి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్. సాయం చేసేవారు ఉన్నారనే ధైర్యం నింపాలి. పేదలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.